ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ఉత్తమమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండడం అనేది అది గొప్ప వరం అని చెప్పాలి. దేవుని గురించినటువంటి సంగతులు ఎవరి హృదయంలో అయితే నివాసం చేస్తూ ఉంటాయో వారి యొక్క మనస్సాక్షి దినదినము మార్పు చెందుతూ ఉంటుంది. అది చాలా స్పష్టంగా, చాలా నిర్మలంగా మంచి సన్నిధి కలిగినటువంటి మనస్సాక్షి కలిగి ఉండడం అనేది అది గొప్ప భాగ్యంగా చెప్పుకోవచ్చు. మంచి మనస్సాక్షి ఈ దినాన కలిగి ఉండడం అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మంచి మనస్సాక్షిని గురించి ఆలోచన చేస్తుంటే ప్రతి ఒక్క హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే స్థిర నివాసం చేస్తూ ఉంటుందో అప్పుడు మంచి మనస్సాక్షి అనేది వారి హృదయంలో పుట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాము. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చూసినప్పుడు, జనులు హితబోధన సహింపక దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునే కాలం వచ్చున్నది. కనుక ప్రతి ఒక్కరు మనస్సాక్షి చెడిపోయినప్పుడు వారు జీవిస్తున్నటువంటి జీవితానికి తగినట్లుగా మాట్లాడేటువంటి వారిని, బలపరిచేటువంటి వారిని ఎవరు కూడా ఏమీ హెచ్చరించకుండా ఉండేటువంటి వారిని ఏర్పాటు చేసుకునేటువంటి కాలం వస్తుందని లేఖనాలు అయితే మాట్లాడుతూ ఉన్నాయి. కనుక ఈ దినాన్ని నిజమైనటువంటి వాక్యం ఎప్పుడైతే ఒకరి హృదయంలో నివాసం చేస్తూ ఉంటుందో వారికి మంచి మనస్సాక్షి అనేది పొందడాన్ని మనం చూస్తూ ఉంటాము. కనుక మంచి మనస్సాక్షి పొందుకోవాలి అంటే ఈ దినాన మంచి సహవాసాన్ని కలిగి ఉండడం ద్వారా, క్రమంగా దేవుడి లేఖనాలు వినడం ద్వారా, వాటిని ధ్యానించడం ద్వారా, శ్రద్ధగా వాటి యందు సమయాన్ని గడపడం ద్వారా మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది అనేటువంటి సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలగాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి ఈ దినాన ఎవరు ఎలాగ తమ మనస్సాక్షులు ఉంచుకుంటారో, వాటిని బట్టి పరుగులెడుతూ ఉంటారో, వారి విషయంలోని ఆ యొక్క వాక్యమే వారికి చివరికి వారికి సరైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుందని దేవుడి లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నీ యొక్క మనస్సాక్షిని వాక్యం ద్వారా నిన్ను కట్టుకున్నట్లయితే శ్రేష్టమైనటువంటి ఫలితాలు నువ్వు పొందుకుంటావు. నీ యొక్క మనస్సాక్షిని నచ్చినట్లుగా తయారు చేసుకొని నీ చుట్టూ ఉన్నటువంటి వారిని నచ్చినటువంటి వారిని ఎంచుకొని వారి ద్వారా నీ యొక్క మనస్సాక్షిని కప్పిపుచ్చుకునేటువంటి స్థితిని కానీ నువ్వు సంపాదించుకున్నట్లయితే నీ యొక్క మనస్సాక్షిని బట్టే చివరికి దాని ఫలితాలు కూడా నువ్వు అనుభవిస్తావని తెలుసుకోగలగాలి. కాబట్టి దినాన్న ఆరోగ్యకరమైనటువంటి మంచి మనస్సాక్షిని సంపాదించుకోవడానికి చెడిపోయినటువంటి వారు అసహ్యకార్యములు చేసేటువంటి వారితో ఏకీపించడం కాదు, కానీ ఈ దినాన్న విశ్వాస లేమనేది మీ హృదయంలో కలగకుండా ఉండాలని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఒక పడవలో ప్రయాణం చేసేటువంటి వారు సరైనటువంటి పడవని ఎన్నిక చేసుకోకపోతే ఆ పడవ చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత రకరకాల పరిస్థితులకు అది గురైనప్పుడు అది ఎలాగైతే బ్రద్దలైపోవడం అనేది జరుగుతూ ఉంటుందో, సరైనటువంటి మనస్సాక్షి ఇదేనన్నా ఎవరికైతే ఉండకుండా ఉంటారో అటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు అనేక రకాల పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి శ్రమలకు లోనవుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుడి లేఖనాలను శ్రద్ధగా వినాలి. ఆ లేఖనాలు వినడం ద్వారా మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాలి. అలాగే ఎవరైతే శుద్ధీకరించుకుంటారో వారి యొక్క పడవ వారు కోరుకున్న రేవుకి చేరుతుందని తెలుసుకోగలగాలి. యెషయా 30వ అధ్యాయము 21వ వచనం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. కనుక ఈ దినాన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా, మంచి సహవాసంలో ఉండడం ద్వారా సంపూర్ణమైనటువంటి నడిపింపు మీరు పొందుకుంటారని మీరు తెలుసుకోగలగాలి. అందుకే భక్తులు అయితే చెప్తూ ఉన్నాడు, కీర్తన 16వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, కనుక ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అనేటువంటి గొప్ప మాటను మనం ధ్యానించినట్లయితే ఆ కీర్తన గ్రంథము 16వ అధ్యాయంలోని చాలా సంగతులు మనం తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే 55వ అధ్యాయంలో కూడా చాలా సంగతులు మనం తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఈ దినాన్ని దేవుడి యొక్క లేఖనాలని ప్రతిరోజు కూడా ధ్యానించడానికి ప్రయాసపడడం ద్వారా, వాటి ఎందుకు గడపడం ద్వారా, మంచి సహవాసం నిలిచి ఉండడం ద్వారా నీ యొక్క మనస్సాక్షి ఉత్తమమైనదిగా, ఉన్నతమైనదిగా ఉండి మంచి ఫలితాలను నీకు ఇస్తుందని ఏదైనా నువ్వు తెలుసుకోగలగాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి, సమాధానం, నీ కృపను దేవ తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరచమని, స్థిరపరచమని, కృపచూపమని, మీ సమాధానకరమైన సన్నిధిని నాయన ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించమని
మీ శాశ్వతమైన సన్నిధి కింద తండ్రి మీరు భద్రపరుస్తుండగా నాయన ఇదిగో నీ శ్రేష్టమైన రెక్కల నీడ కింద తండ్రి ప్రతి ఒక్కరూ తమ హృదయాలను సిద్ధపరచుకుంటూ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.